ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే అందాతృష్టి ఆధార్ కొట్టంగానే ఓటీపీ అడుగుతుంది మేడం. అది అయిన తర్వాత మొబైల్ రిజిస్ట్రేషన్ 2 సార్లు చేస్తున్నారు వ్యాలిడేషన్. అవును మేడం, 2 సార్లు ఎంపిన్ క్రియేట్. ప్రతి రైతు ఇంటికి సందర్శించి రైతుని మనము ప్రభుత్వం అంటే రైతు ఏ విధంగా మనం వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి, నికర ఆదాయాన్ని పెంచుకోవాలి, అలానే ఈ మనము ఇప్పుడు సాగు చేసేటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సవరించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతుని కలిసి మనం వ్యవసాయంలో ఉపయోగించేటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏంటి అవన్నీ కూడా మనము కూలంకషంగా రైతుతోటి చర్చించాలి. ఇండివిజువల్గా రైతుని ఏరియా GPS కోఆర్డినేటర్ సార్, ఈయన మన ఏరియాలో ఎంతైతే లాక్ అయిపోయారో మన మనకి కోత ఎప్పుడు వస్తుంది కూడా ఆ సమాచారం మరి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇస్తారని చెప్పేసి యూరియా వస్తుంటే అసలు చేని గుల్లొచ్చేసి పడిపోతుంది, పంట కూడా దిగుబడి ఉంటుంది. ఇది రియలైజేషన్ సార్ చాలా దగ్గర 4 ఆ GPS-కి అనుసంధానం అయిన వాతావరణం తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా, ఆయన వేసిన క్రాప్ ఏ విషయాలు ఒకసారి ఫీడ్ చేస్తే అది హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి, ఈ వివరాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏమైనా తుఫాను వస్తాయా, రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి సమాచారం అంతా కూడా అందులో ఉంటుంది. దానితో పాటుగా జిల్లా వ్యవసాయ అధికారులు, మీ యొక్క మండల గ్రామ వ్యవసాయ అధికారుల నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి ట్రై చేశాను, రింగ్ చేసి రింగ్ వెళ్తుందా లేదా అని చెప్పేసి అది మీరందరూ కూడా చూశారు. దాంతోపాటు ఇంకా అనేక సమాచారం అంతా కూడా రైతులకి అందులో అందుబాటు ఉంది. మీ యొక్క సాయిల్ టెస్ట్ చేసుకుంటే దాని యొక్క సమాచారం అంతా కూడా అందులో పోర్ట్ అవుతుంది. వేసిన పంట తర్వాత ధరలు ఏ విధంగా ఉన్నాయి, పండించిన పంటకి 2-3 వెరైటీలు ఉంటే అసలు అంటే మీ యొక్క వరి మీరు ఒక వెరైటీ వేస్తారు, కానీ దానికి దగ్గరలో ఉన్న అదర్ వెరైటీస్ రేట్లు మార్కెట్లో ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా మీకు జస్ట్ ఒక క్లిక్ తోటి మీ మొబైల్ ఫోన్లో అవైలబుల్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యాప్ని మీరందరూ కూడా మన అధికారులందరూ గ్రామాన్న ఈ రోజు నుంచి మొదలుపెట్టి శనివారం వరకు తిరగడం జరుగుతుంది, 29వ తారీఖు వరకు. అప్పుడు ఈ యాప్ని మీకు ఇస్తారు. అందరూ కూడా ఈ యాప్ని రెగ్యులర్గా వాడుకోండి. ఒకసారి మీరు కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఉపయోగాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. స్థానికంగానే ఎంటర్ప్రెన్యూర్స్ని మనం మలుచుకుని వారికి లాభాలు ఇచ్చే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ అగ్రికల్చర్కి ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. దానికి ఉదాహరణే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజనలో 5,000 రెండో విడత పడడం జరిగింది. ఇది సంవత్సరంలో 20,000 రూపాయల వరకు వస్తుంది. దాంతోపాటు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఫార్మ్ మెకనైజేషన్లో ఇచ్చే సబ్సిడీ, ఈ తర్వాత ఈ రైతులకు టెక్నాలజీ అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ని కూడా చాలా వేరే రాష్ట్రాలకి ఆదర్శవంతంగా మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే ఆ యాప్ని కూడా తయారు చేసి అంత సమాచారం అంతా కూడా రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే మన దగ్గర ఫిషరీస్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. తర్వాత యానిమల్ హస్బెండరీ కూడా ఉంది. అయితే యానిమల్ హస్బెండరీ ఉండే కొలది తగ్గుతూ ఉంది సార్. ఫస్ట్కి ఇప్పటికి చాలా తగ్గిపోయింది మనకి యానిమల్ హస్బెండరీ. అమ్మేయటం జరిగింది. దాన్ని కంటిన్యూషను ఈరోజు రైతన్న మీకోసం అనే ఒక చక్కటి కాన్సెప్ట్తో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల పాటు మొదటి 6 రోజులు మన అగ్రికల్చర్ అధికారులు, జిల్లా అధికారులు, మన అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఎవరికైతే
ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి, ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక 6 రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి, వారికి కావాల్సింది ఏంటి, వాళ్ళేం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ 30వ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో, ఎందుకంటే కొందరికి ఉద్యానవన పంటలు ఉంటాయి రాయలసీమలో, ఇక్కడ మనకి అంతా ఎక్కువ ప్యాడీయే ఉంటుంది, వరే ఉంటుంది. వరి కాకుండా మనకి ఆక్వా ఉత్పత్తులు అది వేరు, అది ఇందులోకి రాలా. సో మనం మన ప్రాంతానికి కావాల్సింది ఏంటి, రైతుకు కావాల్సింది ఏంటి, రైతు ఏం అడుగుతున్నాడు, అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా, ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏమైనా చేయగలమా అనే వాటిలన్నిటి మీద కూడా మనం 30వ తారీఖు నాడు ఈ అన్ని అభిప్రాయాలన్నీ క్రోడీకరించి 30వ తారీఖు మళ్ళీ ఇంకొకసారి కూర్చొని 3 పెట్టారా, 7వ రోజు అన్నారు కదా కాదా?